డిజార్డర్ సిసిడి ఉందని చెప్పని అన్నాడు ఆయన. అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా మీరు చేసామని చెప్పని క్రెడిట్ మీరు పెట్టేస్తున్నారంట. ఎందుకంటే జోక్ ఇంకోటి క్రెడిట్ చోరీ, డిజార్డర్ చోరీ ఒకటి, రెడ్ బుక్ ఒకటి, అదే కదా. మా రాయలసీమలో అయితే ఒకలాగా మాట్లాడతారన్న, మేము కడప జిల్లాలో కాబట్టి కొద్దిగా అట్లే మాట్లాడతాము, ఏమనుకోవద్దు, అది మాకేం చెడ్డ ఉద్దేశం కాదు. నీ రెడ్ బుక్ గురించి భయపడే వాళ్ళు ఎవరూ లేరనేది ఇప్పటికే చాలా సార్లు చెప్పినాం మేము. ఒక 10 మందిలో 15 మందిలో 20 మందిలో 30 మందిలో మా నాయకులు, మా వాళ్ళను, లేకపోతే మా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి జైల్లో పంపించేసినారు. మా పెద్ద నాయకులు కూడా 15 మందిని 20 మందిలో జైల్లో పంపించినారు. ఏమైందన్నా 2 నెలలు 3 నెలలు జైలు పంపించినారు. 3 నెలల తర్వాత బయటకు వస్తాము. న్యాయ వ్యవస్థలో ఏమీ తప్పు చేయనప్పుడు శిక్ష పడే పరిస్థితి ఉండదు. నువ్వు మహా అంటే నువ్వు చేయగలిగింది ఏంటంటే మా మీద తప్పుడు కేసులు పెట్టి, నా మీద కూడా పెడతారు, ఎప్పుడోసారి తప్పుడు కేసు పెట్టి నన్ను కూడా జైలు పంపించి ఏర్పాటు చేస్తారు. 2 నెలల్లో 3 నెలల్లో చేస్తారు. నేను నా భార్య కూడా చెప్పినా, ఎప్పుడోసారి చంద్రబాబు నాయుడు జైలు పంపిస్తాడు, మహా అంటే 3 నెలలు పోవాల్సి వస్తుంది. పోతే పోదాంలో ఇబ్బంది ఏముంది. నాకు పెళ్ళైన కొత్తలో మీ ఇంటికి వచ్చి ఒక 3 నెలలు అల్లెం తిన్నా, ఇప్పుడు మళ్ళీ కావాల్సింటే చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని 3 నెలలు అంతకంటే ఏమైతే ఏం కాదు కదా. నమ్మిన సిద్ధాంతం కోసం, పట్టిన జెండా కోసం, నాయకుని కోసం పౌరుషంగా బ్రతికే దాంట్లో ఉండే సుఖం మరొక దాంట్లో లేదు. ఒక్క మాటలో మా భాషలో చెప్పాలంటే నీ రెడ్ బుక్ మా చిటికని వేలు ఉంది ఎంటికతో సమానం. మా బొచ్చు కూడా బీదలేవు, నీ రెడ్ బుక్ మమ్మల్ని ఏమీ చేసుకోలేదు. ఇంతకంటే ఆ బుక్ గురించి మేమీ చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. దాని తర్వాత ఇంకొక మాట చెప్తా, కర్మ సిద్ధాంతం చెప్తా. కర్మ సిద్ధాంతం, కర్మ చక్క వచ్చి దాని కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఆగాలనో అక్కడ ఆగుతుంది, ఎక్కడ ఆగాలనో అక్కడ ఆగుతుంది. ఈ రోజు రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని లోకేష్ అనే బాబు సృష్టించినాడు కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం ప్రకారము మరో 3 సంవత్సరాల తర్వాత ఎక్కడొచ్చి ఆగాలనో అక్కడే ఆగుతుంది. ఆ రోజు నీ కర్మ ఫలితాన్ని ఏ మేరకు అనుభవించాలనో ఆ మేరకు అనుభవిస్తావు. ఈ రోజు నువ్వు మమ్మల్ని ఒక్కరొక్కరుగా బాధ పెట్టినడు ఈ బాధ మా ఒక్కరొక్కరు 10 మంది, ఆ 10 మంది 100 మంది, 100 మంది 1000 మంది బాధపడినప్పుడు మా 1000 మంది భార్యలు పిల్లలు మా మనసు యొక్క బాధ అంతా కలిపితే నిన్ను కర్మ ఎంత ఏడిపించాలనో అంత ఏడిపిస్తుంది. ఇది తథ్యము. ఇది కర్మ సిద్ధాంతం గురించి కర్మ సిద్ధాంతం గురించి మరి మంచి సారమతి సాహితీమతి